వెల్కమ్ టు యోయో టీవీ. గ్యాంగ్స్టర్లు అంటే మనం సినిమాల్లోనే చూస్తుంటాం, కానీ బయట కూడా ఉంటారు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా లారెన్స్ బిష్నోయ్ పేరు వినిపిస్తోంది. మనోడు జైల్లో ఉంటూనే బయట యాక్టివిటీస్ చేస్తుంటాడనే టాక్ కూడా ఉంది. ఇతను 2021 వరకు ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉండేవాడు. తర్వాత 2023లో అతనిని గుజరాత్లోని సబర్మతి సెంట్రల్ జైలుకి తరలించారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నాడు. అతను బ్యారక్లోకి అక్రమంగా వచ్చే సెల్ ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్లో ఉంటూ హత్యలకు ప్రణాళికలు రచిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. గాయకుడు సిద్ధు మూసేవాలా, ఎన్సీపీ నాయకుడు బాబా సిద్దికీపై దాడులు ఈ విధంగానే చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ పై పలుమార్లు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడ్డారు. అదేవిధంగా గతేడాది 2 సార్లు సోషల్ మీడియా ఈమెయిల్స్ ద్వారా సల్మాన్కు బెదిరింపు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఎన్సీపీ నేత బాబా సిద్దికీని దారుణంగా హత్య చేసిన బిష్నోయ్ ముఠా ఇటీవల కపిల్ శర్మ కేఫ్ పై 2 సార్లు కాల్పులు జరిపింది. ఇక బిష్నోయ్ అరాచకాలు కేవలం భారత్కే పరిమితం కాలేదు. విదేశాల్లో బిష్నోయ్ ముఠా హింసాత్మక ఘటనలకు పాల్పడుతోంది. ఈ లిస్టులో కెనడా కూడా ఉంది. అక్కడ కూడా బిష్నోయ్ గ్యాంగ్ యాక్టివ్గా ఉంటుంది. దీంతో తాజాగా కెనడా ప్రభుత్వం బిష్నోయ్ గ్యాంగ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఒక నిర్దిష్ట సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని బెదిరింపు వాతావరణాన్ని సృష్టించే హింస, ఉగ్రవాద చర్యలకు కెనడాలో చోటు లేదని ఆ ప్రకటనలో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు పబ్లిక్ సేఫ్టీ మినిస్టర్ గ్యారీ ఆనంద్ సంగారి కెనడా ప్రభుత్వం బిష్నోయ్ గ్యాంగ్ను క్రిమినల్ కోడ్ కింద ఉగ్రవాద సంస్థ జాబితాలో చేర్చిందని ప్రకటించారు. లారెన్స్ బిష్నోయ్ నేతృత్వంలోని బృందానికి కెనడియన్లు నిధులు సమకూర్చడం లేదా సహాయం చేయకుండా నిషేధం విధించింది. కెనడాలోని ప్రతి వ్యక్తికి తమ ఇంట్లో, సమాజంలో సురక్షితంగా ఉండే హక్కు ఉందని పేర్కొంటూ బిష్నోయ్ గ్యాంగ్ భయం, హింస ద్వారా కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుంటుందని ఆరోపించారు. ఈ ముఠాను ఉగ్రవాద జాబితాలో ఉంచడం వల్ల వారి నేరాలను అరికట్టడానికి, సమాజంలో భద్రతను నిర్ధారించడానికి సమర్థవంతమైన అవకాశం ఉంటుంది. క్రిమినల్ కోడ్ కింద కెనడాలో ప్రస్తుతం మొత్తం 88 ఉగ్రవాద సంస్థలు జాబితా అయ్యాయి. ఇక క్రిమినల్ కోడ్ ప్రకారం కెనడాలోని బిష్నోయ్ ముఠాల ఆస్తులు, వాహనాలు, డబ్బును స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది, లేదంటే స్తంభింపజేసే అవకాశం ఉంది. ఈ ముఠాలపై చర్యలు తీసుకోవడానికి చట్టబద్ధ సంస్థలకు అధికారం లభిస్తుంది. కెనడా లాంటి విదేశాల్లో ఎవరైనా ఉగ్రవాద సంస్థల ఆస్తులతో సంబంధం కలిగి ఉండడం చట్టవిరుద్ధం. కెనడాలోకి ప్రవేశం కల్పించేందుకు లేదంటే తిరస్కరించేందుకు ఇమిగ్రేషన్, సరిహద్దు అధికారులు కూడా ఈ జాబితాను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఉగ్రవాద జాబితా అంటే కెనడాలో ఆ గ్రూపు యాజమాన్యంలోని ఏదైనా ఆస్తి, వాహనాలు, డబ్బును స్తంభింపజేయవచ్చు లేదా స్వాధీనం చేసుకోవచ్చు. ఆర్థిక సహాయం, ప్రయాణం, నియామకాలకు సంబంధించినటువంటి ఉగ్రవాద నేరాలను విచారించడానికి కెనడియన్ చట్టం అమలుకు మరిన్ని సాధనాలను అందిస్తుందని కెనడియన్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఇక కెనడియన్ ప్రభుత్వం ప్రకారం బిష్నోయ్ గ్యాంగ్ చాలా ప్రాంతాల్లో చురుగ్గా ఉంది. హత్య, కాల్పులకు గ్యాంగ్ పాల్పడుతుంది. దోపిడీ, బెదిరింపులతో భయానక పరిస్థితులు సృష్టిస్తున్నట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ప్రముఖులు, వ్యాపారులతో పాటు పలువురిని లక్ష్యంగా చేసుకున్న ఆయా సమాజాల్లో అభద్రత వాతావరణాన్ని సృష్టిస్తున్నట్లుగా ఆరోపించింది. బిష్నోయ్ ముఠాను ఉగ్రవాద జాబితాలో చేర్చడం వల్ల కెనడియన్ భద్రత, నిఘా, ఆయా విభాగాలు నేరాలను ఎదుర్కొనేందుకు అవకాశంతో పాటు భద్రతగా ఉంటారని తెలిపింది.